హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి లూలు మాల్‌లో ఈ ఫ్లవర్‌ది మొత్తం డెకార్‌ది అంతా జరిగిందనమాట. అది క్యాప్చర్ చేద్దామనేసి లూలు మాల్‌కెళ్ళాను. చాలా అంటే చాలా ప్రిటీ ఉండే. అండ్ సాటర్‌డే, సండే అయితే మొత్తం జనాలతో నిండిపోయిందనమాట. ఎక్కడ చూసినా వాళ్ళు పిక్చర్స్ తీసుకోవడం, నడవడానికి కూడా స్పేస్ ఇవ్వట్లేదు. పిక్చర్స్ తీసుకోవడానికే ఉండే. సో ఎంట్రన్స్ అయితే చాలా చాలా ప్రిటీ చేశారు. ఒక్కొక్క రో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవి ఇక్కడ బయట ఉన్నవన్నీ ఏమో ప్లాస్టిక్ ఫ్లవర్స్. లోపలికెళ్తే ఏమో మనకి మనం ఇంట్లో పెట్టుకునే మొక్కలు, అంటే లోపల కాదు బయట, బయట పెట్టుకునే మొక్కలు గానీ, ఇంట్లో డెకార్‌కి పెట్టుకునే చిన్న చిన్న మొక్కలు గానీ అన్నీ ఉన్నాయన్నమాట. పాట్స్‌తో సహా అవైలబుల్ ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇక్కడ చూసారు కదా, ఇది మనకొచ్చే మెయిన్ ఎంట్రన్స్. మనం ఎంటర్ అయ్యేదనమాట. చెప్పా కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లవర్స్‌తో నింపేశారని. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే మనం లోపలికి సెక్యూరిటీ గార్డ్ అవన్నీ తీసుకునే దగ్గర కూడా మనకి చాలా ప్రిటీగా పెట్టారు. చూసారు కదా, పెద్దవాళ్ళు కూడా పిక్చర్స్ తీసుకుంటున్నారు. మోస్ట్లీ నేను చూసినంత వరకు అయితే ఫ్యామిలీయే వచ్చిందనమాట. చాలా అంటే చాలా ప్రిటీ ఉండే ఎంట్రన్స్ కూడా. అండ్ వీళ్ళు మెట్లు పక్కన కూడా మనకి చిన్న చిన్న పువ్వులు, అండ్ మధ్యలో ఈ వైట్ కలర్ది ఉంది కదా, పొద్దున నేను అంత క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ అది నైట్ పూట గోల్డెన్ కలర్ వస్తుందంట. అది ఆ లైట్లో కూడా పిక్చర్స్ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, చాలా మంది జనాలు వచ్చారనమాట. నాకు తెలిసినంత వరకు షాప్స్ కన్నా ఎక్కువ ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికే వచ్చారు. కిందంతా ఒక ట్రీ పెట్టి దాని పక్కన మొక్కలు అమ్మడం లాంటివన్నీ చేస్తున్నారు. పైన కూడా బుట్టలో బటర్ఫ్లైస్ పెట్టి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టి చాలా ప్రిటీ అంటే చాలా ప్రిటీ చేశారు. సో ఇవన్నీ బాక్సెస్ అనమాట. మనకి కొద్దిగా ముందుకెళ్తే పువ్వులు ఏవైతే కనిపిస్తాయో దానికి మనం పాట్స్ తీసుకోవాలి కదా, ఆ పాట్స్ అనమాట. సో ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. దానికేసే మందులు కూడా కాస్ట్‌లీయే ఉన్నాయి నార్మల్‌గా. ఇక్కడొచ్చేసి మనకి క్యాక్టస్, నార్మల్‌గా బయట పెట్టుకునే మొక్కలు అవన్నీ ఉన్నాయి. మనకి కాస్ట్ వచ్చేసి 600, 250 ఇవైతే ఆఫర్ ప్రైస్‌లో 250కి ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగానే అనిపిస్తుంది నాకు. ఈజీగా పాడవ్వవని అనుకుంటున్నాను, మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ అంటే పాట్స్, ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. 250, 350, 400, 500 అన్ని రేంజ్‌లో దొరికేస్తాయి మీకు. ఇవన్నీ అయితే చాలా ప్రిటీ ఉన్నాయి. ఇవన్నీ 250 రూపీస్. తర్వాత చిన్న చిన్న ముక్కలు మనం ఇంట్లో పెట్టుకొని కొంచెం వాటర్ చేసుకోవడానికి ఉంటాయి కదా, ఆ క్యాక్టస్ కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, 300 రూపీస్ అంట ఈ క్యాక్టస్. ఇవి ఇంట్లో పెట్టేసుకోవచ్చు మనం. వాటర్ చేసుకుంటే స్లోగా సరిపోద్ది. మనకిక్కడ వాళ్ళు ఎలా పెంచాలనేది కూడా చెప్తున్నారు. ఇవి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్, మనకి లిల్లీస్ లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ సన్‌ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ స్టేజ్‌లో ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తా మీకు. సో ఇక్కడ నేను చూసిందయితే 25 రూపీస్ ఫ్లవర్ ఇవి. తర్వాత పక్కనే 50 రూపీస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దేంట్లోనే మళ్ళీ నేను ఎక్కువ కాస్ట్‌ది కూడా చూసాను, 3000 రూపీస్‌ది. ఇవన్నీ అయితే 25 అట్లా, కొంచెం పెద్ద సైజ్ అయ్యే కొద్దీ కాస్ట్ ఎక్కువ అవుతుందనమాట. ఇక్కడ ఇవి వచ్చేసేమో 25 రూపీస్. నేను చెప్పా కదా మీకు, ఇవి 25 రూపీస్. ఇది 3000 రూపీస్. కొంచెం పెద్ద ట్రీ అయ్యేటప్పటికి మనకి 3000 రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ కొద్దిగా ఎక్కువ కాస్ట్, కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇదేమో 150 రూపీస్ ఫ్లవర్స్. ఈ పాప ఆడుతుంది అక్కడ. పిల్లల్ని అయితే తీసుకొచ్చి పక్కన స్కూటర్ ఒకటి పెట్టేశారు. ఆ స్కూటర్ మీద ఎక్కించి పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఇది 150 రూపీస్ ఏదైతే చెప్తున్నానో. ఈ చిన్నవన్నీ కూడా 150 రూపీస్. ఇవి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. మనకి ఇవేమంటారో తెలీదు. ఎవరికైతే తెలుసో అందరికి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇవి చాలా బాగుంటాయి. నేను దీని మీద కాన్సంట్రేట్ చేస్తుండే. ఇవి కూడా 150 రూపీసే. ఈ రో అంతా 150 రూపీస్ ఫ్లవర్సే ఉన్నాయి, మనం ఇంట్లో పెట్టుకోవడానికి కానీ బయట పెట్టుకోవడానికి కానీ. తర్వాత వచ్చి సో ఇక్కడ ఈ రెడ్ ఫ్లవర్స్ వచ్చేసి కూడా మనకి 125 రూపీస్. ఇవి చాలా ప్రిటీ ఉన్నాయి. ఇవన్నీ 125 రూపీస్. కొద్దిగా చెప్పా కదా, కొద్దిగా పెద్ద ప్లాంట్ అయితే మనకి 1500. అయితే
ఇక్కడవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించాయనమాట నాకు. లైక్ మనకు 150, 250, 300, 350 ఈ కాస్ట్‌లోనే ఉన్నాయి. చూసారు గదా! రోజ్ పువ్వులన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే నేను పక్కకెళ్ళి ఇంకొక ప్లాంట్ చాలా డిఫరెంట్ ఉందనేసి దీన్ని చూసా. చూసిన తర్వాత కిందకెళ్ళి చూస్తే దాని ప్రైస్ ఎంతుందో గెస్ చేయండి. 25,000 రూపీస్ ఉంది దాని ప్రైస్. లైక్ ఇక్కడున్న ప్లాంట్స్‌లో నాకు తెలిసి అదే హైయెస్ట్ కాస్ట్ అనుకుంటా. బట్ అది ఇంట్లో డెకార్‌కి చాలా బావుంటది. చూసారు గదా! మాక్సిమం అందరూ ఫోటోలు దిగడానికే వచ్చారు. దాని తర్వాత ఇక్కడొచ్చేసి సన్‌ఫ్లవర్స్. నేను చెప్పా గదా! సన్‌ఫ్లవర్స్ వస్తాయనేసి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ సెక్షన్ ఒకటి, దీని తర్వాత వచ్చే సెక్షన్ ఒకటి చాలా నచ్చిందనమాట నాకు. వీటి కాస్ట్ మనకి ఈ పెద్దవైతే 25 అనుకుంటా. నార్మల్‌గా వేరేవైతే సారీ అక్కడ 35 ఉంది గదా! వేరేవైతే మనకి తక్కువ కాస్ట్‌లోనే వచ్చేస్తాయి. ఇవన్నీ ఏమో మాక్సిమం నేను ఇక్కడికి వెళ్ళిన దగ్గర ఎక్కువ శాతం ఇక్కడ ఈ లొకేషన్ దగ్గరే ఎక్కువ కొనుక్కున్నారనమాట. అంటే చిన్నగా ఉన్నాయి, చాలా ప్రిటీగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా దొరికాయి. సో వీటి కాస్ట్ కూడా మనకి 2 నుంచి 4, 5 వరకే ఉన్నాయి. ఇది పైన నుంచి వ్యూ చాలా బాగుండే. నాకు ఒక్కొక్క ఉయ్యాలది కూడా తీశాను. చాలా అంటే చాలా నచ్చింది. నిన్న నేను పెట్టిన రీల్‌లో మీకు చూసే ఉంటారు. సో చూసారు కదా ఎంతమంది జనాలో అసలు. ఆమె వేసుకున్న డ్రెస్ నా దానిలాగే ఉంది. ఎవరో వేసుకున్నారు. ఇక్కడ పైన మళ్ళీ ఇంకొక ఫోన్ బూత్ లాగా పెట్టారు. అది కూడా చాలా బాగుండే. సో నేను అక్కడి నుంచి లూలు మాల్కి వెళ్ళాను. జస్ట్ అలా తిరుగుదామని చెప్పి. ఇక్కడ వీళ్ళు పాపను పట్టుకొని భలే వెళ్తున్నారు అనేసి వాళ్ళ వీడియో తీశాను. తనైతే ఫస్ట్ ఆడింది. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి సైలెంట్ అయిపోయిందనమాట. లూలు మాల్కి వెళ్ళి కొద్దిగా ఫుడ్ తినేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాను. బయట నాకు ఈ సోడా అంకుల్ కనిపించాడు అనమాట. క్యూట్ ఉన్నాడు అంకుల్ అయితే. చాలాసేపు కబుర్లు చెప్పాడు నాకు. అయితే యాక్చువల్లీ అయితే సోడా తాగి నేను 4, 5 సోడాలు తాగాను ఆ రోజు మొత్తం తిప్పితే. మొత్తం గొంతు ఖరాబ్ చేసుకున్నాను. సో క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ సోడాలు, కూలా అలాంటివి ఏమి తాగకండి. సో దట్స్ ఇట్ గైస్. సోడా తాగేసి ఇంటికి వెళ్ళిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి. ఇప్పటికైతే నాకు కొంచెం హ్యాపీగా ఉంది. కొద్దిగా వ్యూస్ వస్తున్నాయని చెప్పి డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ తర్వాత నేను ఐడియల్ లేక్ దగ్గర వ్యూ తీశాను. అది కూడా చూడండి.